ఒకరోజు నాకు ఒక మాయా టోపీ దొరికినది. అది పెట్టుకున్నానంటే చాలు నేను ఎవరి కంటపడకుండా పోయేవాడిని. అంతే ఎమ్మటనే వేటకు బయలుదేరినాను. నది ఒడ్డున ఒక గుర్రం నీళ్లు తాగుతా ఉండాది. సప్పుడు చేయకుండా దాని మీద ఉచ్చు విసిరినాను. కాని అట్నే జరిగిన దానికి నాకు మతిపోయినంత పనైనాది. ఆ గుర్రపు వీపు మీద పెద్ద పెద్ద రెక్కలు ములిసినాయి. అది మామూలు గుర్రం కాదని అప్పుడు ఎరికైంది. దాన్ని సొమ్ము కమ్మేస్తే నా బతుకు మారిపోద్దనుకున్నా. కానీ దాన్ని పట్టుకోవడంత సులువైన పని కాదే. చాలాసేపు దానితో గట్టిగా గింజుకున్నా. ఆఖరికి ఆ ఎగిరే గుర్రాన్ని నా అదుపులోకి తెచ్చుకున్నా. మరుసటి రోజు దాని మీద ఎక్కి పట్టణానికి పోయినాను. దాని అసలు విలువ ఎంతో ఎరుక చేసుకోవాలనుకున్నా. మహల్ దగ్గరికి రాగానే ఓ అందమైన యువరాన్ని కంటపడినాది. అట్నే మాయటోపి పెట్టుకొని ఎవరికి కంటపడకుండా మహల్లోకి నక్కిపోయినాను. ఆ రాత్రి యువరాన్ని గాఢంగా ఊరుకుతా ఉండాది. అప్పుడే ఒక గద్ద కిటికీ దారి నుంచి లోపలికి దూసుకొని వచ్చినాది. దాని కాళ్ళకి ఒక ఇనుప పంజరం ఉండాది. అది చూస్తుండగానే యువరాని ఆత్మ ఒంట్లో నుంచి బయటకు వచ్చేసినాది. నేరుగా పోయి ఆ పంజరంలో కూర్చున్నది. గద్ద పంజరాన్ని తీసుకుని ఎగిరిపోతా ఉన్నది. నేను ఎమ్మటనే దాని ఎమ్మటే బయలుదేరినాను. కాసేపటికి ఆ గద్ద ఓ భయంకరమైన బురద నేల దగ్గర దిగినాది. అక్కడ ఓ వికార రాక్షసుడు ఎదురు చూస్తా ఉండిండు. అతను యువరాని ఆత్మ మెడలో ఓ వింతహారం వేసిండు. తనను పెళ్లి చేసుకోమని ఆమెను బలవంతం చేయడం మొదలుపెట్టిండు. అప్పుడే అసలు విషయం నాకు ఎరుకైనది. ఆ రాక్షసుడు యువరాని మీద నల్ల మంత్రం వేసిండు. ప్రతి రాత్రి ఆమె ఆత్మను దొంగలించి ఇక్కడికి ఎత్తుకొచ్చేవాడు. తన భార్యగా మారమని బలవంతం చేసేవాడు. కానీ యువరాని మాత్రం ఒప్పుకోలే. ప్రాణం పోయినా అతని ముందు తలవంచనని చెప్పినాది. సమయం అయిపోగానే ఆమె ఆత్మ మళ్లీ మహల్లోకి పోయినాది. రాక్షసుడు మాత్రం ఇక్కడే మిగిలిపోయిండు. అప్పుడు బురదలో ఉన్న అడుగుముద్రలు వాడి కంటపడినాయి. ఎవడో కంటపడకుండా తన ఎమ్మటినే వస్తా ఉన్నాడని వాడికి ఎరికైంది. కానీ నా సంగతి బయట పడిపోయిందని నాకు తెలవదు. అంతలోనే రాక్షసుడు చీకట్లో నుంచి నా మీద దూకిండు. అట్నే మా ఇద్దరి మధ్య గట్టిగా కొట్లాట మొదలైనది. కొట్లాడుతూ ఉండగానే నా మాయ టోపీ బురదలో జారి పడినాది. అంతే ఎవరికి కంటపడకుండా ఉండే నా శక్తి పోయినాది. అయినా నేను వెనక్కి తగ్గలే. కత్తి తీసుకుని గట్టిగా వేటు వేసినాను. ఆ ఒక్క వేటుకి రాక్షసుడు చేయి తెగిపడినాది. ఆ చేతిని సాక్ష్యంగా తీసుకుని మహల్ కి తిరిగిపోయినాను. యువరాని ప్రాణాలు దక్కినాయి. నా ధైర్యానికి మెచ్చి ఆమె నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది. కానీ అసలు ముప్పు ఇంకా పోలే.